నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఎయిర్ ఇండియా విమానాల్లో వస్తున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులకు దడపుటిస్తున్నాయి. ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్న త్వరగా సేఫ్ గా ల్యాండ్ అవుతాయా అన్న సందేహాలు కూడా ప్రయాణికులు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న టెక్నికల్ సమస్యలతో ఫ్లైట్స్ ఆగిపోవడమో రద్దు కావడమో దారి మళ్లించడమో జరుగుతూనే ఉందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిన్న ఢిల్లీ ముంబై సర్వీసెస్, మొన్న గన్నవరం విశాఖ సర్వీసులు టేక్ ఆఫ్ సమయంలోనే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికుల్లో టెన్షన్ మొదలైందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జూన్ లో జరిగిన అహ్మదాబాద్ ఘటన తర్వాత కూడా ఎయిర్ ఇండియా మేల్కోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దాదాపుగా 163 మందిని పొట్టన పెట్టుకున్న ఆ ప్రమాదం ఇప్పటికీ కళ్ళల్లో తిరుగుతూనే ఉంది. ఇక ఢిల్లీలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్ 777 విమానం AI-887 ముంబైకి వెళ్లడానికి టేక్ ఆఫ్ తీసుకుంది. 335 మంది ప్రయాణికులను విమానంలో ఇంజన్ మొరాయించడంతో ఎమర్జెన్సీలో ఎయిర్పోర్ట్ లో దింపాల్సి వచ్చింది. రైట్ సైడ్ ఇంజన్ సమస్యతో ఆయిల్ ప్రెషర్ అసాధారణంగా తగ్గిపోయిందని గుర్తించారు. దీంతో ప్రయాణికుల భద్రత కోసం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దింపడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై DGCA విచారణకు ఆదేశించింది. ఎయిర్ ఇండియా మాత్రం ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. 5 రోజుల క్రితం గన్నవరం నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. రన్వేపై టేక్ ఆఫ్ అవుతున్న టైంలో విమానం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి M. వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు నేతలు విశాఖకు వెళ్లాల్సి వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా వెంకయ్యనాయుడు జర్నీని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అటు వారం రోజుల క్రితం జెడ్డా నుంచి కోజికోడ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టైర్ దెబ్బతినడంతో కొచ్చిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. జెడ్డా విమానాశ్రయంలోని రన్వేపై ఉన్న ఏదో వస్తువు తగలడం వల్ల ఈ సమస్య తలెత్తిందని సంస్థ ప్రకటించింది. ఇలా వరుసగా జరుగుతున్న సాంకేతిక లోపాలతో ప్రయాణికులు బెంబలెత్తిపోతున్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎయిర్ ఇండియా మారడం లేదా? తరచుగా సాంకేతిక లోపాలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ ఫ్లైట్ సర్వీసులు దెబ్బతింటున్నాయి? సమస్యలకు సంస్థల్లో ఉన్న పాత విమానాలే కారణమా? అహ్మదాబాద్ ఘటన తర్వాతైనా పాఠాలు నేర్చుకోలేదా? సాంకేతిక సమస్యలతో కష్టాలు అధికమయ్యాయా? సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారా లేదా? గాలిలో దీపంగా మారే ప్రమాదం ఉందా? భారత్ లో విమాన ప్రయాణాలపై అసలేం జరుగుతుంది అనేది చూడాలి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని, ఓవర్ టు యు. Right. Thank you, Varalakshmi. So, Air India, the prestigious aviation company, one of the prestigious aviation companies in India అని చెప్పచ్చు. అయితే ఎయిర్ ఇండియాకి ఎంత నేమ్ అండ్ ఫేమ్ ఉందో, అండ్ అదే విధంగా ఈ మధ్య ఎయిర్ ఇండియా అంత ఈజీగా బ్లేమ్ అవుతున్న ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాము. మనందరికీ తెలిసిందే, రీసెంట్లీ జూన్ లో జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అనేది ఇంకా మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. నిజంగా జస్ట్ ఇమాజిన్, ఆ ఫ్లైట్ వల్ల ఒక అంటే ఎన్ని ఆశలతో, ఎన్ని కోరికలతో, ఎన్ని డ్రీమ్స్ తో ఆ ఫ్లైట్ ఎక్కుంటారు ఆ జనాలు. కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి, ప్రాణాలు గాల్లో ఆవిరైపోయాయి. అలాంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. దాదాపు 163 మంది చనిపోయిన ఘటనలు మనం చూసాము. అయితే ఇంత జరిగినా మేబీ దీని తర్వాత అయినా ఏవియేషన్ సంస్థ కొన్ని కీలక జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలు చర్యగా అన్ని పాటిస్తాయేమో అనుకున్నాము. ఇలాంటివి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఏదో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందేమో అని అందరూ ఆశగా ఎదురు చూస్తారు. ఓకే, ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ జరిగే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ అంత ఇంటెన్స్ గా జరగలేదు, కానీ మేబీ ఒకవేళ కేర్ తీసుకోకపోతే అలాంటి ఇంటెన్సివ్ గానే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగేదేమో. మన కళ్ళ ముందే రీసెంట్ గానే 2 ఇన్సిడెంట్స్ చూసాం. ఢిల్లీలో అండ్ గన్నవరంలో చూసిన ఇన్సిడెంట్స్ అయితే నిజంగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే, ఒకవేళ పైలట్ గనక చాలా కేర్ఫుల్ గా ల్యాండ్ చేయకపోయి ఉంటే ఏమో అహ్మదాబాద్ లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ చూడొచ్చేమో. సో ఎందుకు ఎయిర్ ఇండియా సంస్థ, ఇంత ప్రెస్టీజియస్ సంస్థ, ఇంత ప్రెస్టీజియస్ కంపెనీ ఎందుకు ఇంత లోకి అరేంజ్మెంట్స్ చేస్తుంది? అటు స్టాఫ్ విషయంలో కానివ్వచ్చు, ఇటు పైలట్స్ విషయంలో కానివ్వచ్చు, ఇటు సర్వీస్ విషయంలో కానివ్వచ్చు, ఎక్కడ ఒక చోట అవకతవకలు అనేది మనం చూస్తున్నాము. పైలట్స్ విషయంలో అంటారా, మనం కొన్ని గైడ్ లైన్స్ చూస్తున్నాం. ఒకప్పుడు ఇలాంటి అంటే
లైక్ వీక్ ఆఫ్ రెస్ట్ పీరియడ్ ఇంతే అన్నా 12-24 అవర్స్ అన్న దాన్ని 48 అవర్స్ చేస్తారు. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత పైలట్స్ కూడా అప్రమత్తం అయ్యి చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్లేన్స్ నడపడం అనేది మనం చూస్తున్నాం. అంటే వాళ్ళకు తగ్గట్టుగా కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. ఓకే, కీపింగ్ దిస్ థింగ్ అపార్ట్, ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్కి వద్దాం. ఏ విమానమైనా ఏ ఫ్లైట్ అయినా ఎయిర్లో ఉండగానే ఏమైనా ఇష్యూ వస్తే పరిస్థితి ఏంటండి? అంటే రోడ్ల మీద అంటే ఓకే అనుకోవచ్చు, కారో బండో పక్క కాపి విల్ ఫైండ్ ఆల్టర్నేట్ వే. కానీ గాల్లో పరిస్థితి అలా కాదు. గాల్లో పరిస్థితి అలా అస్సలకే కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఏంటి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్? ఒకవేళ అఫ్ కోర్స్ అలాంటి ఒక పెద్ద సంస్థ నడపాలంటే టెక్నికల్ గ్లిచెస్ వస్తాయి అండ్ వీ నీడ్ టు రెక్టిఫై దెమ్. హ్యూమన్ అయినా మెషిన్స్ అయినా ఏదో ఒక ఫ్లాస్ ఉంటుంది కాబట్టి దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అలాంటి ఫ్లాస్ వచ్చినప్పుడు అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి గైడ్ లైన్స్, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి? గ్లిచెస్ అనేది కామన్ అని చెప్పుకోవచ్చు, కానీ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి? ఆ గ్లిచెస్ వల్ల మనం మనుషుల ప్రాణాలను అయితే కోల్పోలేం కదా. ఓకే, ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్ 777 విమానం AI-887 ముంబైకి వెళ్ళడానికి టేక్ ఆఫ్ తీసుకుంది. జస్ట్ ఇమాజిన్, టేక్ ఆఫ్ అయిన తర్వాత గాల్లో తెలిసింది దేర్ వాజ్ ఎ టెక్నికల్ గ్లిచ్ అని. సో ఒకవేళ పైలట్ అనే ఆ మనిషి అప్రమత్తం అయ్యి అంత సేఫ్ గా ల్యాండ్ చేయకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేది? చాలా హారబుల్ సిచ్యువేషన్. సో ఏవియేషన్ మినిస్టర్ కానీ, ఏవియేషన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాట్ సెట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దే ఆర్ ఫాలోయింగ్ అనేది జనాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకప్పుడు అయితే బిజినెస్ కోసం జనాలు ఫ్లైట్స్ ఎంచుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా అండ్ దెన్ వెకేషన్ పరంగా పీపుల్ ఆర్ సెలెక్టింగ్ ఫ్లైట్స్ ఓవర్ ట్రైన్స్ అండ్ బసెస్. అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దే ఆర్ పేయింగ్ lakhs, thousands ఫర్ ఫ్లైట్ టికెట్స్. ఇన్ రిటర్న్ లో వీళ్ళు టెక్నికల్ గ్లిచెస్ ని సాల్వ్ చేయలేకపోతున్నారన్న విమర్శలు కూడా మనం వింటున్నాము. ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందా అనేది మాత్రం చూడాలి. ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏంటి ఆ టెక్నికల్ గ్లిచెస్ అనేది తెలుసుకోవాలంటే డెఫినెట్ గా ఏవియేషన్ మినిస్టర్ లేకపోతే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ఒకరు ముందుకొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో మనం చూసాము ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే జనాలు ఎలా సఫర్ అవుతారో అనేది మాత్రం మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. మనం భూమి మీద ఉండి వాళ్ళ పరిస్థితి ఏంటో ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఇంకా గాల్లో ఉన్న మనిషి సేఫ్ గా ల్యాండ్ అవుతారో లేదో తెలియని క్యూరియాసిటీతో, భయంతో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోలేము. ఎందుకు ఈ గ్లిచెస్ ఎందుకు వస్తుంది, ఏంటి ఆ గ్లిచెస్, టెక్నికల్ గ్లిచెస్ గురించి వివరించడానికి తెలుసుకోవడానికి ప్రస్తుతం వీ డూ హ్యావ్ వివి రావ్ అనలిస్ట్ అండ్ అలాగే మన్నం కోటేశ్వర అనలిస్ట్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ విల్ గో టు వివి రావ్, ఆయనతో మాట్లాడదాం. రావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సో ఇప్పుడు అందరి చూపు ఏవియేషన్ డిపార్ట్మెంట్ వైపు పోతుందండి. ఏంటి గ్లిచెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్స్ లో ఎలాంటి గ్లిచెస్ వస్తుందండి? అంటే ఎయిర్ లో ఉన్నప్పుడు ఎలాంటి గ్లిచెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందో కొంచెం వివరిస్తారా? ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ పర్సన్, కానీ నేను బ్రాడ్ గా చెప్పగలిగేది ఏంటంటే మెయిన్లీ ఇంజిన్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంజిన్స్ అండ్ ఏవియానిక్స్, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ తక్కువే వస్తాయి అనుకుంటున్నాను. టైర్ బస్ట్ అటువంటివి కూడా అవ్వచ్చు, కానీ టైర్ బస్ట్ ఇటువంటి వాటి వల్ల పెద్ద ప్రమాదం జరగదు, కొంతవరకు కంటైన్ అయిపోతుంది. ఇంజిన్ ఫెయిల్యూర్ మాత్రం చాలా సీరియస్ అవుతుంది. అయితే కమర్షియల్ విమానాలన్నీ బై అండ్ లార్జ్ ట్విన్ ఇంజిన్ విమానాలు. సో ఒక ఇంజిన్ పోయినా కానీ ఇంకొక ఇంజిన్ దాన్ని సేఫ్గా ల్యాండ్ చేయగలిగే కెపాసిటీ వాటికి ఇన్బిల్ట్ ఉంటుంది. అయితే మనతో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే బడ్జెట్ ఎయిర్లైన్స్ వచ్చినాయో అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళ కాస్ట్ కటింగ్ చేసుకోవడానికి మ్యాక్సిమం టైం విమానాన్ని గాల్లో పెడుతున్నారు. అంటే 24 అవర్స్లో 19 అవర్స్, రాత్రి 12:30 వరకు గాల్లో ఉంచి మళ్ళీ పొద్దున్న 4:30కి మళ్ళీ ఫ్లైట్స్ బయలుదేరేస్తున్నారు. ఈ టైంలో మెయింటెనెన్స్ చేయాల్సిన విమానాలు ఎస్పెషల్లీ ఇన్ ద నైట్ వాటికి ఎప్పుడు కొంచెం ఎంతో కొంత లోపం ఉంటుంది.
తర్వాత మనకున్న 6 సిగ్మా ప్రొసీజర్స్ అంటే 1 in million డిఫెక్ట్ పాసిబిలిటీ ఉన్నది. దానికి ఏంటంటే చాలా డాక్యుమెంటేషన్, చెక్స్ ఇవన్నీ చేయాలి. అయితే ఏంటంటే మార్నింగ్ ఫ్లైట్స్కి ఎస్పెషల్లీ పంపించడానికి, అలాగే లేట్ ఇన్ ద నైట్ ఫ్లైట్స్ ఎప్పుడైతే పొద్దున్న నుంచి తిరిగినవో వీటికి అటువంటి 6 సిగ్మా ఎఫెక్ట్ నిజంగా ఇస్తున్నారా లేదా అన్నది మేనేజ్మెంట్ సైడ్ నుంచి మనం అనుమానించవచ్చు. అందులోనే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఒకప్పుడు ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్గా స్టార్ట్ అయ్యి గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ హ్యూమన్ రిసోర్స్ పాలసీస్ చాలా బ్యాడ్గా ఉండేవి. అంటే ఏంటంటే రిక్రూట్మెంట్ క్వాలిటీ మీద కాకుండా నాన్ మెరిట్ రీజన్స్ మీద తీసుకున్నారు. దానివల్ల చాలా ఇంపాక్ట్ అయింది. తర్వాత ప్రైవేటైజేషన్ అయింది. ఎయిర్ ఇండియా టాటా చేతుల్లోకి మళ్ళీ వెళ్ళింది. వాళ్ళు ఎంతో ప్రెస్టీజియస్ సింగపూర్ తోటి కొలాబరేషన్ ఉన్న ఫ్లైట్స్ కూడా విస్తారాన్ని కూడా ఎయిర్ ఇండియాలో కలపడం జరిగింది. అలాగే ఎయిర్ మలేషియా తోటి ఉన్న ఒక ఎయిర్లైన్ కూడా దీంతో కలపడం జరిగింది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అన్న పేరుతోటి. కానీ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆర్గనైజేషన్ దీనిలో ఇంకా మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు. అందుకని ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎయిర్ ఇండియాలో కనిపిస్తున్నాయి మిగతా ఎయిర్లైన్స్ కంటే. అన్ని ఎయిర్లైన్స్ కి ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఏంటంటే 6 సిగ్మా ఎఫెక్ట్ వీటికి కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే రావు గారు, ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియా అనేది గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు బాగుండేదా లేకపోతే ప్రైవేట్ చేతిలో ఉన్నప్పుడు బాగుండేదా? స్టార్టింగ్ లో ప్రైవేట్ చేతుల్లో ఉన్నప్పుడు బాగుంది. ఎప్పుడైతే తిరిగి గవర్నమెంట్ చేతుల్లోంచి ప్రైవేట్ చేతుల్లోకి వచ్చిందో అప్పుడు ఇంకా రెక్టిఫై అవ్వలేదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిందంటే ఇందులో రెక్టిఫికేషన్ కాలేదు. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి ఉండేది, వాళ్ళు విమానాలు ఎక్కువ, సర్వీసులు తక్కువ ఉంచేవారు. దానివల్ల ఏంటంటే ఒక విమానానికి మెయింటెనెన్స్కి ఎక్కువ టైం దొరికి వేరే విమానాన్ని వాడగలిగేవారు. ఇప్పుడు అన్ని విమానాలు గాల్లో ఉంటున్నాయి కాబట్టి మెయింటెనెన్స్కి టైం సరిపోవట్లేదు ఎవరికి. ఓన్లీ బిట్వీన్ 12:30 1:30 ఇన్ ద నైట్ నుంచి 4:30 ఇన్ ద మార్నింగ్ వరకు కేవలం టైం దొరుకుతుంది మ్యాక్సిమం ఎయిర్ క్రాఫ్ట్. జనరల్ గా నైట్ మెయింటైన్ చేసిన విమానాలు కొంత సేమ్ లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్ కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మన అందులోనే ఎక్కువగా గ్లిచెస్ చూస్తుంటామా? ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ మెయింటెనెన్స్ దాంట్లో కూడా అంతకుముందు రిజర్వేషన్స్ అని చెప్పి ఇలా పెట్టి నాన్ మెరిట్ లేకపోతే గవర్నమెంట్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పిల్లల్ని యథాలాపంగా రిక్రూట్ చేసుకుని దాని క్వాలిటీ ఆఫ్ రిక్రూట్మెంట్ చాలా పూర్గా ఉండేది. వాళ్ళని వదిలించుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఎవరైతే మిస్మేనేజ్మెంట్ దాంట్లో చేరారో ఇంకొంచెం టైం పడుతుంది. కానీ దీన్ని త్వరగా చేయాల్సిన అవసరం ఎంత ఉంది. అవసరమైతే నిజంగా ఒక రెవల్యూషన్ లాగా స్టెప్స్ తీసుకోవాలి, చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇప్పుడు పాత విమానాలు కూడా దీనికి ఒక మెయిన్ రీజన్ గా చెప్పొచ్చు అంటారా? లేదండి, పాత విమానాలని చెప్పలేము. కొత్త విమానాలు అన్నంత మాత్రాన యాక్చువల్గా ఇప్పుడు వరల్డ్ వైడ్ చూస్తే కొత్త విమానాలు ఎక్కువ ఫెయిల్ అయినాయి పాత విమానాల కంటే. పాత విమానాలు మెయింటెనెన్స్ దాని స్పేర్స్ ఈజీ అవుతాయి. తర్వాత వాటికి మీద అవగాహన కూడా టెక్నీషియన్స్ కి ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల బాగానే నడుస్తాయి. దానికి పాత విమానాలు అంటూ ఏమీ లేదు, ఎందుకంటే ఇంజిన్స్ ఇవన్నీ మారుస్తారు. సో కేవలం బాడీ స్ట్రక్చర్ అంటే మెటాలిక్ స్ట్రక్చర్ తప్పితే కానీ ఓల్డ్ అన్నదానికి పెద్ద ప్రాబ్లం రాదు. మన దాంట్లో అవుతున్న ప్రాబ్లమ్స్ అన్ని బేసిక్ ఇంజిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది మనం గమనించాల్సిన విషయం. ఇంజిన్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయక ముందు ఎలాంటి ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఎలాంటి చెకప్స్ ఉంటాయి? అంటే ఫ్లైట్ ని ఏ విధంగా చెక్ చేస్తారు, ఆ తర్వాతనే టేక్ ఆఫ్ కి వెళ్తుంది కదా, సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఏమేం పార్ట్స్ చెక్ చేస్తూ ఉంటారు? నేను నిజంగా వీటిలో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఐ రియల్లీ కెనాట్ కామెంట్, సారీ. బట్ టెక్నికల్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత, చెక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు పైలట్ కి ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ మళ్ళీ పైలట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కాక్పిట్ నుంచి వాళ్ళు చెక్ చేసుకుంటారు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని. ఇంత మాత్రం చెప్పండి. ఓకే, సో కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఈ ప్రాబ్లం టెక్నికల్ గ్లిచెస్ కి, ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? కోటేశ్వరరావు గారు అన్మ్యూట్ చేయండి, చెప్పండి. అసలు ఇలాంటి గ్లిచెస్ వస్తున్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం ఫ్లైట్ లో, బట్ స్టిల్ మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్ కానివ్వచ్చు, ఏవియేషన్ మినిస్టర్ కానివ్వచ్చు, రెస్పాండ్ అయ్యే విధానం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు రావు గారు చెప్పినట్టు గతంలో ఎయిర్ ఇండియాలో విమానాలు ఎక్కువ, సర్వీసులు తక్కువ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కి అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రైవేటీకరణ తర్వాత వాళ్ళకి లాభాలే ప్రాతిపదికగా ఉన్నాయి గనక
ఆయన చెప్పినట్టుగానే మెయింటెనెన్స్ అనేటువంటిది ఎంఆర్ఓ అనేటువంటిది చాలా పూర్గా ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువలన మరి ఆ విధమైనటువంటి ఒక స్టాండర్డ్ మెయింటెనెన్స్ కి సంబంధించినటువంటి ప్రొసీజర్ ని ప్రతి సంస్థ ఫాలో అవుతున్నదా లేదా అనేటువంటిది మరి విమానయాన శాఖ లేదా దాని ఆధ్వర్యాన్ని నడిచేటువంటి సంస్థలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. మనం చూసాం ఈ మధ్యనే వచ్చినటువంటి ఇండిగో సమస్యలో ఏ విధంగా స్టాఫ్ ప్యాటర్న్ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పైలట్లకు సంబంధించినటువంటి విశ్రాంతి ఇటువంటి వాటి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినటువంటి కారణంగానే అది ఏర్పడింది. అదేవిధంగా ఉన్నటువంటి సర్వీసులు విమానాల కంటే సర్వీసులు ఎక్కువ చేసి వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంతో ఎలా దెబ్బతిన్నారో ప్రయాణికులను ఎలా ఇబ్బంది పెట్టారో చూసాం. అందువల్ల స్టాండర్డ్ అవి పాటిస్తున్నారా లేదా అనేటువంటిది నియంత్రించాల్సింది, సూపర్వైజ్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమే. ప్రభుత్వం ఏమో చేతిలో వదిలేసింది. మొత్తం ప్రైవేటీకరణ అంతా వాళ్ళే చూసుకుంటారనేటువంటి చూసిన తర్వాత టాటా అయినా, బిర్లా అయినా, లేకపోతే ఇండిగో అయినా, ఎవరైనా కానీ వాళ్ళు స్టాండర్డ్ గా ఇప్పుడు ఇంతమంది మెకానికల్ ఉండాలి, లేకపోతే ఈ విధమైనటువంటి సర్వీసు ప్రతిసారి టేక్ ఆఫ్ అవబోయే ముందు ఇటువంటిది చేయాలి అనేటువంటిది వాటిని పూర్తిగా ఫాలో అవుతున్నట్టయితే కనపట్లేదు. కోటేశ్వరరావు గారు, మీరు ఇందాక అన్నట్టుగా గవర్నమెంట్ అసలు అంటే ఇంటర్ఫియర్ అవ్వకపోవడమే ఒక మెయిన్ మైనస్ గా తెలుస్తుంది. నిజంగా చాలా మంది చెప్తున్న మాటలు కూడా ఇవి. యాక్చువల్ గా ఒక చార్జ్ మీద, ఒక ప్రైస్ మీద, ఒక టికెట్ ప్రైస్ మీద, లేకపోతే సర్వీస్ మీద, ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ కి ఎలాంటి రైట్ లేదన్న విషయం మనకు తెలుసు. డైరెక్ట్ గా అయితే రైట్ లేదన్న విషయం మనకు తెలుసు. సో ఇది ఒక బ్యాక్ డ్రాప్ గా మనం భావించొచ్చు అంటారా? రైట్ ఉన్నది, ప్రభుత్వానికి ప్రతి అంశం మీద రైట్ ఉన్నది. రైట్ లేదు అని చెప్పడం అనేటువంటిది మోసం. ప్రయాణికుల్ని, దేశ ప్రజల్ని మోసం. డైరెక్ట్ రైట్ ఉందని అంటున్నారా మీరు? ఎస్, ప్రతి దాని మీద కంట్రోల్ ఉంటది. కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అంటే మన సార్వభౌమత్వం, మన రిపబ్లిక్, ఇండియా రిపబ్లిక్. కొంతమందికి ప్రైవేట్ వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ప్రైస్ అంతున్నాయి. ఒకవేళ నేమ్ చేంజ్ చేయాలన్నా, లగేజ్ ఎక్కువ అయిందన్నా, లేకపోతే స్కెడ్యూల్ రీస్కెడ్యూల్ చేసుకోవాలన్నా, ప్రతి వాటి మీద ఎందుకు అంతంత చార్జెస్ ఉన్నాయి? అందుకని వాళ్ళు పెట్టిన చార్జెస్ కదండి. ఎందుకు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి వాటన్నింటినీ కూడా ప్రభుత్వం నియంత్రించాలి. ఇష్టం వచ్చినట్టు దోచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు కదా, అది ఇవ్వడానికి లేదు. అదేంటంటే మా పాలసీ అంటారు. ఏం పాలసీ? జనాన్ని దోచుకునేటువంటి ప్రయాణికులను దోచుకునే పాలసీ అది మీది? అది కాదు కదా. కానీ ప్రతి దాని మీద నియంత్రణ ఉంటది. అయితే అది జెన్యూన్ గా ఉండాలి. నియంత్రణ పేరుతోటి మొత్తం అడ్డగోలు వ్యవహారాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. నియంత్రణ లేకనే కదా ఇప్పుడు ఇండిగో మీద నియంత్రణ ఉండుంటే ఇండిగో ప్రాబ్లం తలెత్తేది కాదు. అదే విధంగా ఇప్పుడు ఎయిర్ ఇండియా కావచ్చు, లేదా ఇతర సర్వీసులు ఏవైనా మన దేశానికి ఇతర దేశాలకు నడుపుతున్నటువంటి వాటిల్లో కూడా మరి వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఇవన్నీ సక్రమంగా చేస్తున్నారా లేదా అనేటువంటిది డెఫినెట్ గా ఉండాలి. అటువంటి లేని కారణంగానే కదా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎయిర్ లో ముందే గమనించారు కనుక వెంటనే సేఫ్ గా దించాడు. అదే మధ్యలో ఎక్కడో అనుకోండి గాల్లో కలిసిపోవటమే కదా. జరిగినప్పుడు కూడా ఇతర సంస్థ వాళ్ళు వాళ్ళ టికెట్ ప్రైస్ ని 5,000 నుంచి 30,000-50,000 వరకు పెంచేశారండి. ఇది నియంత్రణ లేకపోవడం వల్లే కదా. లేకపోవటమే, ఫ్రీ హ్యాండ్ ఇవ్వటమే, ఇతర సంస్థలకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటమే. ఇప్పుడు అదొక్కటే కాదు, ఒక విమానాలే కాదు, మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు అవి ఫిట్ గా ఉన్నాయా లేదా అని తనిఖీ చేసేవాడు లేడు. ఒకవేళ తనిఖీ చేసినా గానీ ఎస్ ఫిట్, మొత్తం అన్ని బాగా ఉన్నాయని చెప్పేసి ఒక బ్లాంక్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. అది ఎంత మోసం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రోడ్ల మీద పొల్యూషన్ చెక్ పేరుతోటి బోర్డులు పెట్టుకొని కొన్ని వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. వాడికి మనం 50 రూపాయలు 100 రూపాయలు ఫీజు ఇస్తే వాడు సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు. మన వెహికల్ కనీసం తనిఖీ కూడా చేయడు, నిజంగా పొల్యూషన్ ఉందా లేదా అనేటువంటి. అది మనందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా చేసుకుంటుంది. ఈవెన్ ఆర్టీసీ బస్సులకు కూడా అది గవర్నమెంట్ నియంత్రణ ఆర్టీసీ అయినప్పటికీ కార్మికులు చెప్పేది ఏమిటి? స్పేర్ పార్ట్లు లేవు, లేకపోతే కొన్ని స్పేర్ పార్ట్లు ప్రాబ్లం ఉన్నాయంటే ముందు మీరు నడిపేసేయండి, మీకు అనవసరం అని చెప్పేసి బలవంతంగా మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆ నడిపించిన సందర్భంలో అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి
డ్రైవర్లు మొత్తుకుంటున్నారు, అయినా కానీ వినిపించుకునేటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా ట్రైన్స్ కానీ ఇవన్నీ మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ లో ఉన్నా కానీ ఆ విధమైనటువంటిది అంటే పై అధికారులను మెప్పించడానికి, ఇదిగో మేము మెయింటెనెన్స్ ఖర్చు ఇంత తగ్గించామని చెప్పుకోవడానికి, లేదా మేము ఇంత లాభం తెచ్చామని చెప్పుకోవడానికి ఆర్టీసీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ రైల్వే కానీ అదే విధమైనటువంటి చేస్తున్నారు. అండర్ స్టాఫ్ ఇప్పుడు గతంలో కూడా వన్ మ్యాన్ సర్వీసులు ఎప్పుడు తర్వాత వచ్చాయి. వన్ మ్యాన్ సర్వీసులు మొదటి నుంచి లేవు. ఇప్పుడు విజయవాడ, హైదరాబాదు మనకి అందరికీ తెలిసినటువంటి రూట్ లో 2 డ్రైవర్లు ఉండేవాళ్ళు. ఒక డ్రైవర్ కి విశ్రాంతి నుంచి 2వ డ్రైవర్ ఉండేవాడు. ఇప్పుడు సమయం కూడా తగ్గించిన కారణంగా సమయం తగ్గిందని పేరుతోటి వన్ మ్యాన్ సర్వీసుల్ని పెట్టేశారు. అట్లాగే విమానాల్లో కూడా ఇదే విధమైనటువంటి ప్రాబ్లం ఉందని నా అభిప్రాయం. ఓకే, సేమ్ అక్కడ కూడా ఆ ఫీల్డ్ లో కూడా ఇదే ప్రాబ్లం ఉందన్నట్టుగా మీరు భావిస్తున్నారు. ఓకే, సో కర్నల్ వివి రావు గారు మీరు చెప్పండి, కొన్ని అంటే ఎయిర్ ఇండియా ఏవియేషన్ డిపార్ట్మెంట్స్ అంటే ఎయిర్ ఇండియా కానివ్వచ్చు, ఇండిగో కానివ్వచ్చు, ఈ సంస్థలు అయితే కొన్ని ఫ్లైట్స్ ఆర్డర్ చేశాయన్న విషయం మనకు తెలిసిందే. ఒక 500 నుంచి 600 వరకు కొన్ని ఫ్లైట్స్ అయితే ఆర్డర్ చేశారు. కానీ ఇప్పటికీ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి? రాకపోవడానికంటే దానికి డెలివరీ షెడ్యూల్ ఉంటుంది. ఐఎమ్ వెరీ షూర్ బోయింగ్ ఆర్ ఎయిర్ బస్, ఎందుకంటే ఈ 2 మేజర్ కంపెనీలు, ఎంబ్రేయర్ 3వ కంపెనీ. కానీ ఎంబ్రేయర్ ఫ్లైట్స్ మన ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి. సో ఈ 2 కంపెనీలు జనరల్ గా వాళ్ళ షెడ్యూల్ ఇస్తారు. అయితే ఏంటంటే ఈ 500 ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ చేయడం ఇవన్నీ కొంచెం పొలిటికల్, డిప్లొమాటిక్ అండ్ కమర్షియల్ రీజన్స్ తోటి చేసినట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ గా ఆలోచిస్తే ఏదో పెద్దగా బాగా పెరిగిపోతున్నట్టు, ఏవియేషన్ సెక్టర్ పెరిగిపోతున్నట్టు చూపించడానికి అది చేస్తున్నారు. డిప్లొమాటిక్ అంటారా, అమెరికాని లేకపోతే వాళ్ళని ప్లీజ్ చేయడానికి, ఇదిగో ఇప్పుడు ట్రేడ్ బ్యారియర్స్ నడుస్తున్నాయి, ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి, సరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇదిగో మీకున్న కంపెనీ మీద 500 వరకు ఆర్డర్ చేస్తాం, ఇంత ప్రపంచంలో ఇంత ఆర్డర్ ఎప్పుడు రాలేదు. ఇంకా 3వది అంటారా, ట్రేడ్ దాని గురించి ఒకళ్ళ ఎయిర్ బస్ అంటే జనరల్ గా వైల్ ఇట్ ఈస్ ఆల్సో అమెరికన్ దిస్ థింగ్, కానీ ఫ్రాన్స్ కి ఎక్కువ రిలేటెడ్ గా ఉంటుంది. సో ఫ్రాన్స్ కంపెనీ అన్నట్టుగాను, సో అమెరికా అన్నట్టుగాను వీటికి కాంపిటీషన్ కింద ఒకళ్ళు ఇండిగో ఫ్లైట్ ఎక్కువ ఆర్డర్ చేయడం, దానికి కాంపిటీషన్ లో బోయింగ్ ఎక్కువ ఆర్డర్ చేయడం. ఎందుకంటే బోయింగ్ లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి నష్టాల్లో వెళ్తుంది, వాళ్ళకున్న ఆర్డర్లు మీట్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళు కూడా అక్కడ కూడా క్వాలిటీ కంట్రోల్ చాలా పడిపోయింది. షెడ్యూల్ అంటున్నారు, అది ఆ పీరియడ్ ఎంత వరకు ఉంటుందండి? జనరల్ గా ఒక మంత్ కి 1 or 2 కంటే ఎక్కువ డెలివరీ చేయలేదు బోయింగ్. డైలీ ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేసినా కానీ చేయలేరు కూడా, ఎందుకంటే వాళ్ళకు ఉన్నది నాకు తెలిసినంత వరకు వాళ్ళకి పర్ డే 2 కంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు. సో అంటే నెలకి 60 తయారైతే ప్రపంచంలో బోల్డ్ అన్ని కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ వరుసగా ఇస్తారు. ఓకే, సో ఆర్డర్ చేసిన ప్లేన్స్ అన్ని, ఫ్లైట్స్ అన్ని ఒకవేళ ఆన్ టైం వచ్చి ఉంటే ఇలాంటి కొన్ని టెక్నికల్ గ్లిచెస్ ని మనం అవాయిడ్ చేయొచ్చు అంటారా? బేసికలీ ఒకటి చూడాలమ్మా, మనది ఏంటంటే మన ఇండియన్స్ కి ఇంజనీర్లు ఎక్కువ, ఏరోనాటికల్ ఇంజనీర్లు ఎక్కువ, ఏరోనాటికల్ సూపర్వైజర్ అంటే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు తక్కువ, ఐటీ వాళ్ళు అసలు జీరో. నాకు తెలిసినంత వరకు ఒక చెన్నైలో ఏదో కంపెనీ తప్పితే కానీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఏదో ట్రైనింగ్ అకాడమీ ఒకటి ఉంది తప్పితే కానీ ఎక్కడ ఇటువంటి వాళ్ళకి అసలు ప్రాపర్ ట్రైనింగే లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో కానీ, తెలంగాణ, ఆంధ్రాలో కానీ బోల్డ్ అన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏరోనాటికల్ కాలేజెస్ ఉన్నాయి. అందులో ఒక్కటి కూడా శాంపుల్ విమానం కూడా ఉండదు, సింపుల్ 2 సీటర్ కూడా ఉండదు. ఇది పరిస్థితి. వాళ్ళకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి పాస్ చేసేస్తారు. అయితే వాళ్ళు మేనేజర్స్ అవ్వాలనుకుంటారు. ఈ పాలిటెక్నిక్ ఇంకా అధ్వానంగా ఉంది, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, అసలు విమానం ఎలా ఉంటుందో తెలియదు, ఎయిర్ బస్ ఎలా ఉంటుందో మనకెంత ఉంటుందో వాళ్ళకి నాలెడ్జ్ అంతే, కానీ వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. ఒక లాస్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు ఇలాంటి ప్రైవేట్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో కానీ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ చాలా ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే వాళ్ళు జస్ట్ గైడ్ లైన్స్ పెట్టి దూరం ఉండడమే బెస్ట్ అని చెప్తారా? ఇంటర్ఫిరెన్స్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఏమవుతుందంటే అందరూ కమర్షియల్ గా వెళ్ళిపోయి వాళ్ళు ఫ్లైట్ సేఫ్టీ అసలు పట్టించుకోరు, ప్రయాణికుల గురించి పట్టించుకోరు. ఇప్పటికే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి ప్రతి ఎయిర్పోర్ట్ లోను, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే దాదాపు 400 రూపాయలు వచ్చినందుకు, 400 రూపాయలు వెళ్ళినందుకు తీసుకుంటారు మీ దగ్గర. ఇంటర్నేషనల్ చార్జెస్, ఎక్స్ట్రా లగేజ్ అన్నా చార్జెస్, ఫ్లైట్ చేంజ్ చేయాలన్నా కూడా చార్జెస్, రీస్కెడ్యూల్ అన్నా ఎక్కువ భారం మోపేస్తున్నారు జనాల మీద. సో డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్ అని మీరు చెప్తున్నారు.
సో లాస్ట్ Exactly. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు మొన్న అహ్మదాబాద్ ఇష్యూ అవ్వచ్చు, మళ్ళీ ఇండిగో ఇష్యూ అవ్వచ్చు, ఇలాంటి సందర్భాల్లో అసలు ఏవియేషన్ మినిస్టర్ ఎక్కడ కనిపించలేదు, మాకు ఎలాంటి స్పందన లేదు అని జనాలు చెప్తున్నారు, అందరూ ఆయననే పాయింట్అవుట్ చేస్తున్నారు. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? వాస్తవం. ఎందుకు అంటే మినిస్టరీ ఏవియేషన్ మినిస్టరీ ఉంది తప్ప ఆ మినిస్ట్రీ కింద విమానయాన సంస్థలు ఏమి లేవు కదా. విమానయాన సంస్థలు ఏమి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆఫీస్కి వెళ్తారు, కూర్చుంటారు, లేదా ఇండియా వాళ్ళతోటి ఎయిర్ ఇండియా వాళ్ళతోటి కాలక్షేపం చేస్తారు, లేదా ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటారు. అంతకు చాలా మించి స్ట్రైట్ గా వేరే చెప్పేస్తున్నారన్నమాట. activities వేరే ఏమి లేవు. మరి వాస్తవానికి అది ఇప్పుడు అందుకనే ఇప్పుడు మన రావు గారు చెప్పినట్టు మనం చూస్తున్నాం, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మన 2 రాష్ట్రాల్లో, దేశం మొత్తం మీద. సర్టిఫికెట్లు ఇవ్వడం తప్ప వాళ్ళు డైరెక్ట్గా ఏదైనా సంస్థకి వెళ్ళేట్లయితే ఏమన్నా మళ్ళా ఏదో ఒకటి బయట మళ్ళా ఏదో ఒక నేర్చుకోవడం లేకపోతే అటువంటిది ఉంటే తప్ప వాళ్ళు ఉద్యోగాలకు పనికిరారు. ఏరోనాటికల్ లో కూడా అదే కనుక అదే విధమైనటువంటి సర్టిఫికెట్లు ఇస్తే ఇంకా ప్రయాణికుల్ని వాళ్ళు ఏం పట్టించుకుంటారు? తప్పు వాళ్ళది కాదు. అందుకే చెప్తుంది కొన్ని స్టాండర్డ్స్. ఇప్పుడు మనం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కాంపౌండర్లకి డ్రెస్సులు వేసి, డాక్టర్లు డ్రెస్సులు వేసి, స్టెత్లు వేసి, ఇదిగో మా డాక్టర్లు అని చెప్పేసి తనిఖీల సందర్భంగా చూపిస్తున్నటువంటి బాపత యాజమాన్యాలు మనం చూస్తున్నప్పుడు అన్నిట్లో అదే ప్రైవేట్ అంటే అలాగే ఉంటది. అందుకని ప్రైవేట్ చేయండి, కొన్ని చేయవద్దని అంటలా, కానీ మీరు ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రైవేట్ సంస్థలన్నీ అలానే అని అనుకుంటాం. ఇప్పుడు ఏవియేషన్ విషయానికి వస్తే ప్రైవేట్ లైక్ ఏవియేషన్ అన్ని సంస్థలు ఇలానే ఉంటాయి, తప్పదు వెళ్ళాలంటే ఇంకా ఇవన్నీ ఫేస్ చేయాలని జనాలు అనుకుంటారు. కానీ ఇంకో ఆప్షనే లేదు కదండి అసలు. గవర్నమెంట్ ఇప్పుడు హాస్పిటల్ విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, ఆప్షన్ ఏదైనా లేదని చూస్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మరి? ఇంకా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నియంత్రించాలి, ధరలను నియంత్రించాలి. మాకు సర్వీసులతో పని చేయలేదు, లేకపోతే మెయింటెనెన్స్ తో పని లేదు, నాణ్యతతో పని లేదు. అసలు మీరెందుకు? అధికార యంత్రాంగం ఉందిగా. అవును. కానీ ఆ విధమైన అంటే ఒక బాధ్యతారహితమైనటువంటి వైఖరి. మీరే గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవాలి, ఇదే కదా చేస్తా ఉంది. అందుకని డెఫినెట్ గా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి విధానం మారాలి, ప్రయాణికులకు భద్రత కల్పించాలి, అందుకు అవసరమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ కర్నల్ వివి రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మన్నం కోటేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో చూసారు కదా, ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా స్టిల్ వీఆర్ ఫేసింగ్ టెక్నికల్ గ్లిచెస్ ఇన్ ఫ్లైట్స్ అనేది మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. సో గవర్నమెంట్ ఎలాంటి ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటుంది, మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశం అయితే చెప్పొచ్చు. సో ఇది వాటి క్వశ్చన్ ఆర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.